ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ బన్సిలాల్పేట డివిజన్లో ఎంఆర్పీఎస్ బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. గొల్ల కురుమయ్య కాలనీ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు కెఎం కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ గత 30 ఏండ్ల మాదిగల కళ సాకారమైనదని, ఇందుకు ఎంఆర్పీఐ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సుప్రీంకోర్టుకి బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో 13 మంది దళిత సోదరులు ప్రాణాలు కోల్పోయారని చెబుతూ వారికి నివాళులర్పించారు. హైదరాబాద్ సిటీలో మొదటిసారిగా ఎంఆర్పీఎస్ కార్యవర్గ సమావేశం గొల్ల కురుమయ్య కాలనీలోనే జరిగిందని తెలిపారు. ఎలాంటి విభేదాలు లేవని బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. మరి ఎంతో సంతోషదాయకమైన సన్నివేశం. మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ కాలంగా పోరాటం చేసి మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వలన అది సాధించుకున్నామని ప్రతి బస్సులో ప్రతి వాడవాళ్ళలో ఎస్సీ ఎస్టీ మాదిగలు అందరూ కలిసి సంతోషంగా పండుగ నిర్వహిస్తున్నాము. మరి అలాగే సుప్రీంకోర్టు ఏదైతే జడ్జులు ఏదైతే ఈరోజు ప్రకటన చేసేందుకు వాళ్లకు ప్రత్యేకమైనగా సరస్సు వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా సంతోషదాయకమైన సన్నివేశం. ఇది కూడా ఒక పండుగ వాతావరణం లాగా ప్రతి బస్సులో కూడా జరపబడుతుంది. దానికి కేఎం కృష్ణ గారు ఇక్కడ గుల్లకొమ్మల కాండ నిర్వహించినందుకు మరి ఎస్సీలే కానీ మాలాలే కానీ అందరం కూడా ఎస్సీల మాదిగ కులస్తులే కానీ మాదిగ కులస్తులే కానీ అందరం అన్నదమ్ముల్లాగా వెలిగి మరి ఈ సుప్రీంకోర్టు తీర్పుని అందరం కూడా ఒక సంతోషదాయకమైన పండుగలాగా ఈరోజు వ్యవహరిస్తూ ప్రతి బస్సులో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరి ఈ సన్నివేశం నాకు ఇచ్చినందుకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. దాని విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు అది కూడా చాలా సంతోషదాయకమైన సన్నివేశం. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందుకు వాళ్ళు కూడా సంతోషంగా దానికి సహకరించినందుకు వాళ్ళకు కూడా మరి కొత్త ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈరోజు సుప్రీంకోర్టు 30 సంవత్సరాల నుండి మాదిగలకు మాలలకి 59 కులాల వర్గీకరణ పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారికి గొల్ల కొమ్మరయ్య కాలనీ బస్తీ నుండి మాదిగలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దళితులకి అన్ని వర్గాలకి ముఖ్యంగా మాదిగలకి చాలా వెనుకబడి ఉన్నటువంటి మాదిగ జాతి మాల జాతి మిగతా కులాలందరికీ కూడా న్యాయం జరగాలన్నటువంటి 30 సంవత్సరాల పోరాటానికి న్యాయం జరిగినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు మాదిగలందరూ కూడా అన్ని కులాల సోదరులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా 3 దశాబ్ద కాలంలో సుదీర్ఘమైన పోరాటంలో ఈరోజు మనం ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం. మాన్య గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు అన్ని వర్గాలను ఏకం చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి అన్ని మీడియా పత్రికలు అన్ని కుల సంఘాలు మేధావుల కోరికలతో ఈరోజు సుప్రీంకోర్టులో చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. అలాగే కేవలం మాదిగలకే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ తీర్పు 6.1 జడ్జిలు ఇచ్చారు. అన్ని వర్గాల మేలు జరగాలని రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం ఇంకా శుభదాయకం. ఆ విధంగానే ఈరోజు అసెంబ్లీలో మన సీఎం గారు రేవంత్ రెడ్డి స్పెషల్గా దీని శుభాకాంక్షలు చెప్తూ మాదిగకు జరిగిన ఈ శుభ సందర్భంలో నేను కూడా నా వంతు పాత్రగా స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి అతి తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వంతు ఆనాడే మాదిగలకు 4%